మీ అన్నయ్యలు వస్తున్నారా? నువ్వు గొడవపడి సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. అయ్యో అమ్మో రేయ్, ఇప్పుడు ఎలారా? నేను ఇక్కడ ఉన్నానని చెప్పావా? చెప్పలేదు, చెప్పేసి వస్తా. రేయ్ ఆగరా, నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. కొట్టినవాడు కనపడపోతే కనపడ్డామని కొడతారు మీ అన్నయ్యలు. బాబోయ్ అబ్బా, ఏడువిడు వెళ్ళిపోడా? ఒరేయ్ నువ్వు ఇక్కడ ఉన్నావరా? నన్ను లాక్కరా. నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. నేను వెళ్ళను, నేను వెళ్ళను రా. అబ్బా నన్ను వదులు. వెళ్ళు కృష్ణమోహన్, కృష్ణమోహన్. రేయ్ ఎవడ్రా నా తమ్ముడి మీద చెయ్యేసింది? చెప్పరా. నేను ఇక్కడ వార్డెన్ని. వార్డెనా? రేయ్ ఎవడ్రా నా తమ్ముడిని కొట్టింది? రేయ్ ధైర్యం ఉంటే బయటికి రారా. నూతులో కప్పలాగా దాక్కుంటారేంట్రా? తమ్ముడు రండి బయటికి. రండ్రా. రేయ్ పరశురామయ్య కొడుకులంటే ఏంటో చూపిస్తాం. రండ్రా. రండిరా, చేయి చూసుకుందాం. ఒక్క చెయ్యి కదా, రెండు చేతులతో చూసుకున్నారు. రండి. రేయ్ దిగి రండిరా. రండి. అడుగు పారిపోతున్నాడు. అబ్బో తప్పించుకున్నాడు. దొరికితే నరికి పోగులు పెట్టామండి. బాబోయ్ పారిపోతున్నాడు. బాబోయ్. అమ్మో అమ్మో, నేను కాదంటే కాదు సార్. నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి సార్ ప్లీజ్. డోర్ తెరిస్తే అబ్బో, వదిలేయండి సార్. వాడు తెరిచి నలుగుతావేంట్రా? అబ్బా అబ్బా వద్దు సార్. అబ్బా నువ్వు కాకపోతే ఎందుకు పారిపోతున్నావు? మా తమ్ముడిని కొట్టకండి సార్. అబ్బా అమ్మో అబ్బా అబ్బా అబ్బో అన్నయ్య అబ్బా నన్ను కాపాడు. అమ్మో అబ్బో కొట్టండి. కొట్టండి. వీడు కాదు నన్ను కొట్టింది. వీడు కాకపోతే ఇంకెవడరా నిన్ను కొట్టింది? చెప్పరా. మమ్మల్ని చూసి ఎందుకు మీరు పరిగెత్తాడు? మీకు భయపడి. నన్ను ఎవరు కొట్టలేదు, నేనే కొట్టాను. ఎవరిని చెప్పరా. ఎవరిని నువ్వు కొట్టింది? చెప్తే మీరు వెళ్ళి గొడవ పెట్టుకుంటారు. చెప్తావా లేదా? అడుసుమిల్లి బసవపూర్ణమ్మ చిన్న కొడుకు వీరభద్రాన్ని. రండ్రా. అన్నయ్య అన్నయ్య నేను చెప్పేదానండి. అతను నన్ను కొట్టలా, నేనే అతను కొట్టాను. తప్పుకోరా. చిన్నయ్య పోరా. అలాగైతే ముందు నన్ను చంపేశాడండి. స్వయంగా కొట్టలేక కృష్ణమోహన్ తన అన్నయ్యలు తెచ్చుకున్నాడని ఎవడన్నా అంటే ఆ మాట భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను. నిజం చెప్తున్నాను, వాడని తాకలు కూడా తాకలా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య. ఇంకోసారి నీ జోలికొస్తే ముందు వెనక చూడకుండా నరికి పారే. రేయ్ ఇలా రారా. నువ్వు కాదు, వాడు వాడు ఇలా రా. ఏంట్రా నువ్వు చదివేది? ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ అండి. నేను అడిగింది అది కాదు, ఎందుకురా నువ్వు చదివేది అని. కరెక్ట్. వస్తాను బాబాయ్. ఈవేళ నా తమ్ముడింటి మీద చెయ్యేశావని తెలిసింది. అయినా నిన్నిప్పుడు విడిచిపెడుతున్నాను. మళ్ళీ వాడి జోలికి వెళ్ళావని తెలిసిందో నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. నిన్నే చెప్పు. నేను చూసిందేవిడి చెప్పు. అది నాన్నమ్మ చెప్పిందని ఇచ్చేశా. పరశురామయ్యకి ఆయన కొడుకులకి గొడవలు పెట్టి